సహజంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే ప్రైవేట్ స్కూల్సే ఉంటాయి. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఫీజు లేపాలి కదా. ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రభుత్వాలు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అయితే అమరావతి రాజధాని రైతుల కోసం, వారి బిడ్డల కోసం అమరావతి రాజధానిలో నిడమర్రు కురగల్లు మధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల సిద్ధం అవుతూ ఉంది. మరో 10 రోజుల్లో ఫినిష్ అయిపోద్ది. సహజంగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లల్ని చదివించాలి అంటే తక్కువ కనీసం 4 లక్షల సంవత్సరానికి ఫీజు మాత్రమే. మిగతా ఇంకా చాలా ఉంటాయి, పైన 1 లక్ష రూపాయల దాకా ఖర్చు. అంటే సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు చేసుకోవాలి. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి దాకా చదవాలంటే 15 50 లక్షల రూపాయలు ఒక విద్యార్థికి. ఇద్దరిని చదివించాలంటే 1 కోటి రూపాయలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎల్కేజీ యూకేజీతో పాటు నర్సరీ కూడా ప్రవేశపెట్టింది. పిల్లల్ని నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ప్రభుత్వ పాఠశాలల్లోనే ₹1 ఖర్చు లేకుండా చదివించడంతో పాటు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు 2 జతల డ్రెస్సులు, బ్యాగులు, షూలు, బుక్స్, మధ్యాహ్నం భోజనాలు అన్నీ ఫ్రీగా ఇస్తాను. అయితే అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడం విశేషం. అయితే అమరావతి రాజధాని గ్రామాలు, అమరావతి రాజధానిలో రైతుల పిల్లలు, వారికి మాత్రమే ఆ స్కూల్లో చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్కూల్లో అడ్మిషన్ పొందడం కూడా ఇంక కష్టమే. ఇంటర్నేషనల్ స్కూల్స్లో 4 లక్షలు 5 లక్షలు కట్టేది ఉచితంగా లభిస్తూ ఉందంటే అందరూ ఎగబడతారు. ఉదయాన్నే ఆ బండి మీద తీసుకెళ్ళి, ఆ కారులోనే తీసుకెళ్ళి, కారు ఉన్న వాళ్ళు పిల్లల్ని దింపుకొని సాయంత్రం వచ్చి తీసుకుపోతారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకసారి స్కూల్ ప్రారంభమైన తర్వాత ఆ స్కూల్ విశేషాలు, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, టీచింగ్ విధానాలు ఎలా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.